అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. ఈరోజు మనం అల్లాహ్ సారాంశం గురించి మాట్లాడుకుందాం. అయితే సూర బకరా ఆయత్ నంబర్ 255లో ఇలా చెప్పడం జరిగింది, లా తఖుదుహు సినతుం వలా నౌమ్. అల్లాహ్ నిద్రపోడు, అలాగే మనం అల్లాహ్ నిద్ర గురించి ఊహించలేము కూడా. సూర అన్అమ్ ఆయత్ నంబర్ 14లో ఇలా చెప్పడం జరిగింది, ఫాతిరుస్ సమావాతి వల్ అర్ద వహువ యుత్ఇము వలా యుత్అమ్. అల్లాహ్ ఆకాశాన్ని మరియు భూమిని సృష్టించాడు. అతను అందరికీ ఆహారం ఇస్తాడు, కానీ అతను తినడు. సూర షూరాలో ఆయత్ నంబర్ 11లో ఇలా చెప్పడం జరిగింది, లైస కమిస్లిహి షై. అల్లాహ్ లాంటిది ఏమీ లేదు. దాని ద్వారా మనం అల్లాహ్ను ఆదర్శంగా తీసుకోవచ్చు. సూర తాహా ఆయత్ నంబర్ 110లో ఇలా చెప్పడం జరిగింది, వలా యుహీతూన బిహి ఇల్మా. ప్రజల జ్ఞానం అల్లాహ్ యొక్క స్వీయ భావనను చేరుకోలేదు. కాబట్టి ఈ సంకేతాలన్నిటి నుండి మనిషికి అల్లాహ్ గురించి ఆలోచించే శక్తి లేదని మనం అర్థం చేసుకోవాలి. అల్లాహ్ ఎలా ఉంటాడు, అల్లాహ్కు ఎన్ని చేతులున్నాయి, అల్లాహ్కు ఎన్ని పాదాలున్నాయి అనే దాని గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎప్పుడైనా ఇలాంటి మాటలు మన మైండ్లోకి వస్తే ఈ దుఆ చదువుకోవాలి, అఊదు బిల్లాహి మినష్ షైతాని ఆమంతు బిల్లాహి వ రుసులి. Thanks for watching. Subscribe to my channel for more videos.